భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా? వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు. ఈ భూమి మీద ఒకవేళ 1,00,000 ఏళ్ళు గానీ శ్రీరాముడు బతుకుంటే నోబెల్ బహుమతి ఆయనకి ఇవ్వాలి, పద్మశ్రీ ఇవ్వాలి, భారత రత్న ఇవ్వాలి, కొత్త ప్రైజ్ ఇంకొన్ని కనిపెట్టి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే 1,00,000 ఏళ్ళు బతికితే ఎట్లా బతుకుతాడు సార్? 33 కోట్ల దేవతలకు 3 కోట్ల దేవతలకు ఎన్నికలు జరిగితే అందరూ కలిసి రాముడిని ఎన్నుకున్నారు. దేవతలందరూ ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప మాలలు వేసుకుంటే జై శ్రీరామ్, కృష్ణ భక్తులు జై శ్రీరామ్, విష్ణు భక్తులు జై శ్రీరామ్, రాముడు వీళ్ళందరికీ దేవుడా అంటున్నాను నేను. శివుడి వర్గానికి విష్ణు వర్గానికి పడదు. కత్తులు దూసుకొని పేకలు నరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. మీరు అడిగి చూడండి. అడ్డబొట్టుకి నిలువు బొట్టుకి ఇప్పటికి పడదు సార్. జోహార్ శ్రీరామ. ఓకే, నాకు తెలిసిన వ్యక్తి అతను చచ్చిపోయాడు. అయిపోయిందంటే నేను అడగండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇంకా అటు చూసుకుంటే ఇంకా మహాత్మా గాంధీ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. వాళ్ళేమి కారణ జన్ములు కాదు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఒక మాట అంటారా? నేను మాట్లాడతాను, ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు కారణ జన్ముడు కాదు అని అంటారా? మనుషుల్లో వేరండి. ఇప్పుడు ఒక రాజుగా చెప్పాలంటే ఇప్పుడు రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పిన సార్. రాజశేఖర్ రెడ్డి గారు నాకు రాముడి కంటే ఎక్కువ. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నేను LLB చదువుకున్నాను. నేను ఏ రాష్ట్రంలో పౌరునిగా ఉన్నానో ఆ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన పెట్టిన అనేక స్కీముల ద్వారా నా కుటుంబం బాగుపడ్డది. నా రాష్ట్రానికి సీఎం ఆయన మహానుభావుడు. రాముడికి నాకేం సంబంధం సార్? 568 సంస్థానాలు ఉండే ఈ మహాభారతంలో భారతదేశంలో అయోధ్య అనే ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. అఖండ భారతాన్ని పరిపాలించాల రాముడు, తెలంగాణని పరిపాలించాల రాముడు, ఆంధ్రాని పరిపాలించాల. మీరు గర్వించండి. ఏం చేశాడు? పాకిస్తాన్ మీద యుద్ధం చేశాడా? భారతదేశం మీద వస్తున్నారు. వినండి బ్రదర్, పాకిస్తాన్ ఉందా? పాకిస్తాన్ మీద యుద్ధం. రాముడు ఉన్నప్పుడు పాకిస్తాన్ ఉందా? మీకు భారతదేశంలో భాగంగానే ఉంది కదా అది కూడా. ఏదన్నా ప్రాంతం మీద యుద్ధం చేశాడా? నేనేమంటున్నాను అంటే దేశ సైనికులు దేశంలో ఉండే ప్రజలను కాపాడడానికి సరిహద్దుల్లో నిలవబడి యుద్ధం చేసి చచ్చిపోతారు. వాళ్ళకు జోహార్ అంటాం. అంత పెద్ద పదం వాడుతున్నాను నేను రాముడికి. ఇంకా భారతదేశ ప్రజల కోసం రాముడు ఏమైనా యుద్ధం చేశాడా? వాళ్ళ ఆవిడ కోసం యుద్ధం చేశాడు. దేశ ప్రజల క్షేమం కోసం ఇంకే యుద్ధమైనా రాముడు చేశాడని మీరు చూపించగలరా? రాజు అంటే యుద్ధం చేయాలి కదా, తప్పనిసరిగా అతను దేశాన్ని కాపాడుకోవడానికి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తాడు కదా సార్. చిన్న విషయం అడుగుతాను. బైబిల్ గ్రంథం మొత్తంలో అత్యధిక కాలం బ్రతికినటువంటి ఆది మానవుల్లో మెతుషల అనే వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికాడు. ఇప్పటికీ హిస్టరీ అయింది. 969 సంవత్సరాలు 67 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. శ్రీరాముడు శరీరధారిగానే భూమి మీదకి వచ్చాడు. నేను మనిషినే అని చెప్పాడు. 2-3 లక్షల సంవత్సరాలు ఎట్ట బతికిండు సార్ ఆయన మనిషిగా భూమి మీద? అది ఎట్ట సాధ్యం అసలు? ఎన్నేళ్ళు బ్రతికాడు రాముడు? వయసు ఎంత? నా వయసు 40 సార్. మహా అయితే వీళ్ళు నన్ను చంపకుండా వదిలేస్తా ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతుకుతాను. ఈ మధ్యలోనే వేసేస్తారు నన్ను. గోమూత్రం గాళ్ళు బత్తాయి గాళ్ళు వదిలిపెట్టరు నన్ను. చాలా పెద్ద విషయం ఇది. అయితే ఒకవేళ వాళ్ళు వదిలేసినా ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను. నాకుండే ఈ బ్లడ్ ప్రెషర్కి మెంటల్ టెన్షన్స్కి నేను చచ్చిపోతాను. బతికితే పిల్లల అదృష్టం, చచ్చిపోతే నా అదృష్టం. దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంత దరిద్రం పోవడం. అయితే నేనేమన్నంటే 2-3 లక్షల సంవత్సరాలు ఎట్ట బతికిండు సార్ ఒక మనిషి? ఇది ఎట్ట సాధ్యం సార్? అదే దైవ ఎట్లా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువే 33.5 సంవత్సరాలు బతికాడు భూమి మీద. 33.5 years బతకడమే పెద్ద విషయం అని చెప్పాడు ఆయన భూమి మీద. మనకే అనిపిస్తుంది 40 ఏళ్ళు బతికితే ఏం బతుకు ఇదని. 1,00,000 సంవత్సరాలు ఎట్ట బతుకుతాడు సార్ మనిషి? మీ కథలకి అర్థం పడుతుంది. మాట్లాడొచ్చా? మీ కథలకి మాట్లాడంటే కాదండి, మీ కథలకి అర్థం పడతా ఉండదు. 1,00,000 ఏళ్ళు బతుకుతాడా మనిషి చెప్పండి? ఈ భూమి మీద ఒకవేళ 1,00,000 ఏళ్ళు గానీ శ్రీరాముడు బతుకుంటే నోబెల్ బహుమతి ఆయనకి ఇవ్వాలి, పద్మశ్రీ ఇవ్వాలి, భారత రత్న ఇవ్వాలి, కొత్త ప్రైజ్ ఇంకొన్ని కనిపెట్టి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే 1,00,000 ఏళ్ళు బతికితే ఎట్లా బతుకుతాడు సార్? పని చేయండి, గరికిపాటి గారిని గెంటేయండి, చాగంటి గారిని గెంటేయండి, చంద్రజీవి స్వామిని చేతిలో ఉండే కర్రలు హక్కుని మీరు పట్టుకోండి. మీరు చెప్పండి ఇక హిందువులకి. మనిషిగా పుట్టినోడు 1,00,000 ఏళ్ళు ఎట్లా బతుకుతాడు సార్ భూమి మీద? పోనీ ఆయన అస్థిపంజరం చూపించండి, ఎక్కడుందో చూపించండి. ఒక మనిషి కదా అంటున్నా, అది ఎట్లా సాధ్యం? ఒక మనిషి 1,00,000 సంవత్సరాలు శరీరంతో ఎట్లా బతుకుతాడు? అరే నాకు మొత్తం తెల్లగడ్డ వచ్చింది చూడండి సార్, 40 ఏళ్ళు నిండాలేవు, జుట్టు కూడా తెలిపే రంగేసుకొని తిరుగుతున్నాను. అట్లాంటిది 1,00,000 ఏళ్ళు ఎట్ట బతుకుతారు సార్? ముడతలు వచ్చేస్తున్నాయి ఒంటికి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి. మహానుభావుడు అని మీరంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు మీరు అనుకున్నంత గొప్ప మహానుభావుడు అయితే
పరలోకానికి వెళ్ళిపోయేవాడే, స్వర్గానికి వెళ్ళిపోయేవాడే, నీళ్లలో దూకి చచ్చిపోతాడా? ఇంకొద్దు సార్, కాంట్రవర్సీ వద్దు. కానీ వాస్తవం చెప్తున్నాను, శ్రీరాముడు మీలాగా నాలాగా ఒక మనిషి. అది అయోధ్యను మాత్రమే పరిపాలించిన ఒక రాజు. ఏదైనా చేశాడంటే తన భార్య కోసం యుద్ధం చేశాడు, అంతవరకే తప్ప నాకేం చేయలేదు సార్. నా కోసం రాముడు చేసింది ఏమీ లేదు. ఇక ఈ దేశంలోనే పుట్టాడు కాబట్టి నువ్వు దండం పెట్టాల్సిందే అని అంటే మాత్రం మేము ఒప్పుకోలేం కాబట్టి పెళ్లి చేసుకోరు నువ్వు అన్నట్టుంది. మేము చూపించడం కాబట్టి పెళ్లి చేసుకుంటావా లేదా అన్నట్టుంటుంది. ఈ దేశంలో రాముడు పుట్టాడు, గాడ్సే పుట్టాడు, నాకేంటి సార్, నాకేంటి సంబంధం అంటున్నా? నాకు ఇంకా గాంధీ ఎక్కువ అంటున్నా నేను. దేశ స్వతంత్రం కోసం అన్న పోరాడాడు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బయటికి తీసుకురావడానికి మనల్ని. రాముడు ఏం చేశాడు? నీ కోసం ఏం చేశాడు? నా కోసం ఏం చేశాడు? ఒక మాట చెప్పండి. మరి కృష్ణుడు ఏం తక్కువ చేశాడు సార్? కృష్ణుడు ఎందుకు సార్ తక్కువ చేస్తున్నారు? కృష్ణుడు కూడా దేవుని అవతారమేగా, కృష్ణుడు కూడా మనిషిగానే పుట్టాడుగా. రాముడు అన్నా నదిలోకి దూకి చచ్చిపోయాడు, శవం దొరకలా. కృష్ణుడికి అరికాల్లో బాణం వేసి కొడితే చచ్చిపోయాడు కదా, అరికాలలోనూ బొట్టన వేళ్ళలోనూ చచ్చిపోయాడు కదా. మరి జై కృష్ణ అన్నాడు సార్. రాముడిని ఏమన్నా ఎన్నికలు జరిగాయా? 33 కోట్ల దేవతలకు 3 కోట్ల దేవతలకు ఎన్నికలు జరిగితే అందరూ కలిసి రాముడిని ఎన్నుకున్నారు దేవతలందరూ. ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప మాలలు వేసుకుంటే జై శ్రీరామ్, కృష్ణ భక్తులు జై శ్రీరామ్, విష్ణు భక్తులు జై శ్రీరామ్. రాముడు వీళ్ళందరికీ దేవుడా అంటున్నాను నేను. దేవతలు అయ్యప్ప మాల వేసుకున్నాడు స్వామియే అయ్యప్ప అని చెప్పాలి, శివుని భక్తులు ఓం నమ శివాయ అని చెప్పాలి, విష్ణు భక్తులు నారాయణ అని పలకాలి. మొత్తం రాముని తీసుకొచ్చి పెడతారండి సార్. మీరు ఇంత చెప్తున్నారు సార్. చిన్నజీవి స్వామి గారితో ఒకసారి ఓం నమ శివాయ అనిపించండి. హిందూ దేవుళ్ళేగా, వీళ్ళందరూ హిందువులేగా. మీరు మొన్న విజయవాడలో జరిగినటువంటి శంకరావం చూసారా? చూశాను సార్. అందులో ఆయన ఏమన్నారు మీరే చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే శంకర అనే వర్డ్ ఒకటి మాట్లాడారు. మాట్లాడి ఎప్పుడు ఆయన నారాయణ అనలేదు, జై శ్రీరామ్ అనలేదు, ఏం మాట్లాడలా. శంకర అంటే శివుణ్ణి, బోలా శంకర అంటే చిరంజీవి సార్. మళ్ళీ బోలా శంకర్. మీరు ఎందుకు కాళీపల్లి మీరు అడిగిన తర్వాత సమాధానం చెప్పేటప్పుడు వినాలి అని చెప్పి మీరే చెప్పారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతా. మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా ఆ రోజు ఒక ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆయన చెప్పింది కూడా ఒకటే, శంకర అని చెప్పి స్టార్ట్ చేశారు. అంతేగాని జై శ్రీరామనో లేకపోతే వేరే మాటనో చేయలేదు. ఆయన నార్మల్గా అయితే ఎవరు భక్తులైనా చిన్నజీయర్ స్వామి గారు, చిన్నజీయర్ స్వామి విష్ణు భక్తులు అనుకోండి సార్. మరి ఆయన శంకర అనే వర్డ్ రాకూడదు కదా. శంకరాచార్యులు అనేది పేరు సార్. శంకర అనేది శివునుకున్న నామాల్లో ఒకటి, అది పలికాడని మీరు అంటున్నారు. అది నిజంగా అదే ఉద్దేశంతో పలుకుంటే నేనేమంటున్నానంటే, శివుణ్ణి ఓం నమ శివాయ అంటారుగా. ఓ క్రైస్తవుడిగా నేను అంటున్నాను ఓం నమ శివాయ అని. శివుణ్ణి అనమనండి, ఆయన అనమనండి చిన్నజీయర్ స్వామిని. హిందువులే కదా, హిందువులంతా బంధువులు కదా. ఓం నమ శివాయ అని అనమనండి. వస్తున్నారా? మరి వాస్తవమే కదా అది. సరే, మీకు మీ కోరిక తప్పకుండా ఒకరోజు విష్ణువులకి పడదు, శివుడి వర్గానికి విష్ణు వర్గానికి పడదు. కత్తులు దూసుకొని పేకలు నరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. మీరు అడిగి చూడండి. ఒకప్పుడు అడ్డబొట్టుకి నిలువు బొట్టుకి ఇప్పటికి పడదు సార్. అడ్డబొట్టుకి నిలువు బొట్టుకి ఇప్పటికీ పడదు. ఏదైతే పైకి మాట్లాడుతున్నారో అదంతా ఉట్టి మోసం సార్. లోపలంతా వేరే ఉంటుంది, లోపలంతా వేరే ఉంటుంది. మీ పేరేంటి అంటే పేరు చెప్పామా ఓకే, పేరు పూర్తిగా చివరిన తోక లేకుండా చెప్తే ఏ కులం అని అడిగేస్తారు వెంటనే వీళ్ళు. పేరు అజయ్ అన్నావా అనుమానం వచ్చేసి, రెడ్డా చౌదరా వెలవా, ఇది పేరు పూర్తిగా చెప్పి చావడేంటిడు మాదిగా మాలా అని అనుకుంటారు. అజయ్ రెడ్డి అన్నా అనుకో నో ప్రాబ్లం, అజయ్ అన్నాను అనుకో అమ్మ ఇది కులం చెప్పట్లేదేంటి, ఏం కులం ఇది అని అంటారు. అది సార్ హిందుత్వం. ఫైన్ అండి, నేను మీతోటి ఒక రోజు తప్పకుండా ఈ విషయాల గురించి కూడా మనం మాట్లాడదాం తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు టాపిక్ అనేది డైవర్ట్ కాకూడదు అనే చిన్న ఉద్దేశంతో నేను ఈ టాపిక్ని ఎదుకట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జోహార్ శ్రీరామ్ అనేది మీరు చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమంది మీకు కాల్స్ చేసి వేరే అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? భలేవారు మీరు. నాకు ఫోన్లో ఎలా వస్తాయి, నాకు చాలామంది లవర్స్ ఉన్నారు సార్. మా హిందువుల్లో ఎంతమంది లవర్స్ అంటే అందరు అబ్బాయిలే, మళ్ళీ సిన్సియర్గా లవ్ చేస్తుంటారు. నన్ను ఫోన్ చేసి ఎక్కడున్నారు నా కొడక అంటాడు, ఎక్కడున్నారు అరే ఎక్కడున్నారు నా కొడక అంటాడు ఒక భక్తుడు. ఇంకోటి ఫోన్ చేసి అరే కొడక ఎక్కడున్నావురా అంటాడు ఒకడు. ఇంకోటి ఫోన్ చేసి అరే పలానా 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 పలా. ఎంత ప్రేమ అంటే సార్, నేనంటే వాళ్ళ దేవుణ్ణన్నా తలుసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను తలుసుకోకుండా బార్ షాప్లో కూర్చున్నా నేను గుర్తొస్తా, పెరిగిపోతుంది. కిల్లి కొట్టు దగ్గర కిల్లీలు నవ్వులే కాడా నేను గుర్తొస్తా, బాతాకాని కొట్టే కాడా నేను గుర్తొస్తా, 10 మంది కలిస్తే నేను గుర్తొస్తా.
కాషాయప జెండా కనపడితే అజయ్ బాబు గుర్తొస్తాడు. నాకు ఫోన్లు చేయకపోతే ఎవరికి చేస్తారు సార్? అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తాడు ఒకడు, తెల్లారుజాము 2ంటికి ఫోన్ చేస్తాడు ఒకడు. ఆగరా అని అంటే రాధాకృష్ణ గారి మీద చెయ్యి పడితే నా కొడక అంటాడు ఒకడు. అసలు రామ్ గోపాల్ వర్మకి ఏం తెలుసు సార్ సినిమాలు తీయటం? ఈ బత్తాయి గాళ్ళకి అప్పచెప్పాలి, వీళ్ళు తీస్తారు మూవీస్. అన్ని వార్నింగ్స్ ఉంటాయి సార్ నాకు.